జనసేన పార్టీలో చేరబోతున్న మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. పీలేరు లీడర్స్ గోపి గారు, అజయ్, రాము గారు, అలాగే పొంగనూరు లీడర్స్ సోమశేఖర్, శివకుమార్, పవన్ కుమార్ గారు, చంద్రగిరి లీడర్స్ చంద్రమౌళి, హుసేన్ బాషా, సాయి కుమార్, శేషాద్రి, శశికుమార్, సునీల్, కిషోర్, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్, అలాగే నందిగామ లీడర్స్ బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు, బొమ్మిశెట్టి భాస్కర్, మాధవరెడ్డి, షేక్ సైబుద్దీన్, కోలా నాగరాజు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, బండారుపల్లి సత్యనారాయణ, చెన్నమల మధు, షేక్ శ్రీనివాసరావు, రామరెడ్డి వెంకటేశ్వరరావు, చెన్నా వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్, శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి భాస్కర్రావు, పగడాల రాధాకృష్ణ, పణికుమార్, హనుమంతరావు, రఘుబాబు, వెంకట్రావు గారు, వీరబాబు, శ్రీనివాసరావు, కాసయ్య. మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం. మీరందరూ మీ నేపథ్యం, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో, లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా, ఇవన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది. మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు, ప్రజల బాగోగులు చూడటం. ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం. లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు. వారి అడుగుజాడలను మేము అందరూ నడుస్తున్నాం. సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో, మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోనో లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన శాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి. అంతేగాని జనసేనలో చేరుతున్నాం, ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే, మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం. కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది, నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి. అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలీదు. సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగదలుచుకోలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే, సెల్ఫ్ పక్కన పెట్టండి. మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం. అలాగే పార్టీ వాల్యూస్ని, ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత. సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు. మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి, అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి. మేమందరం కూడా గత 10 ఏళ్ళు దాటిపోయింది జనసేనలో చేరి. మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి, మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు, కనీసం అడగలేదు. ఆయన చెప్తుంటే మా నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు. ఆయన పలానా పని మీరు చేయండి, లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకెళ్ళటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు. మేము ఇంకేదన్నా ఎవరికన్నా అవసరం ఉంది, వీళ్ళకి పలానా పని చేయాలి, పాపం ఎవరో ఒక ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ మీద అన్యాయంగా ఏదో జరిగింది, అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది పెద్ద విషయం అయితే ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. లేదు అంటే మా స్థాయిలో చేయగలిగినంతవరకు చేసి వాళ్ళకు ఉపయోగపడటానికి ప్రయత్నిస్తాం. అలాగే జనసేనలో మీరందరూ కూడా మంచి బాధ్యతతో ప్రవర్తించి బాధ్యతతో కనుక వ్యవహరిస్తే మంచి నాయకులు కాగలుగుతారు. ఇక్కడ జనసేనకు ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద ప్లస్ ఏంటంటే, జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళడానికి
ఈ పార్టీ సరైనటువంటి అవకాశం కల్పిస్తుంది. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాగా ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు. సో మీరు ఎవరైనా సరే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ మావాడ, మా ఇంటి కుర్రోడా, లేకపోతే మా అన్నయ్య, మా తమ్ముడు, అవన్నీ సెకండరీ. సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేసాం. కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది. ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. సో మీరందరూ కూడా మంచి సేవ చేయండి. అలాగే ఎటువంటి కాంట్రావర్సీస్ కానీ గొడవలు కానీ వెళ్ళకండి. అన్లెస్ పార్టీ అధిష్టానం ఇలా ఉండండి, ఇలా చేయండి ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతంగా మన నిర్ణయాలకు కానీ అవి కానీ పార్టీ మీద రుద్దకుండా పార్టీ ఆలోచనల్ని, పార్టీ ఆశయాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్దాం. సో వన్స్ అగైన్ మీ అందరికీ పార్టీ నుంచి హృదయపూర్వక సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్. ఆల్ ది బెస్ట్.